నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు చూసిండ్రో లేదో, ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు. ఏమన్నాడు? ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం ఏం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నాం అని చెప్పిండు. ఇంకో మాట అన్నాడు, గొప్ప మాట. ఏమంటాడు ఆయన? ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో, నాకేం తెలుసు. అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట, ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట. అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చెవులకు పెట్టుకొని వింటారు. ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా? ఓదికు పోలీసు వాళ్ళే చెప్తున్నారు, ఈ ట్యాపింగ్ ల పసలేదు, మన్ను లేదురా నాయన, అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తుంటే కూడా ఇంటలేడు ఆయన. సరే, ఆయన అంటే ఇంటలేడు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమైతుంది దాంతో? ఇవాళ రేపు ఏమైతుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది, ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా, వీడిని వాడి తిట్టా, దానికి కూడా తంబునేలు పెట్టా, ఆ తంబునేలు మనం వస్తా, వానికి పైసలు పోను, మనకు టైం పాస్ కాదు. ఇంతే తప్ప లేదు, వచ్చేదేం లేదు. మీరు చూడండి, తంబునేలు మీద ఏం పెడతాడు? జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకొని నరికేసిండు అంటాడు. అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదేం లేదు, మాట్లాడిండు అంతే. దానికి జగదీష్ రెడ్డి ఊచకోత, ఊరిని నిజంగానే ఉన్న చంపిండేమో మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి. చూస్తే అట్లా ఉంటే ఏం లేదు, వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అని. నేనేమంటున్నా అంటే, దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైం పాస్ కు, కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు, డైవర్షన్ గేమ్ ఆడేందుకు వనికొస్తుండొచ్చు, కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు.